ఈ I-94 చెక్ చేస్తారు, బయోమెట్రిక్స్ తీసుకుంటారు, మీ ఫోటో తీసుకుంటారు, అంతే తప్ప మీ జాబ్, మీరు ఎక్కడ పని చేస్తున్నారు, ఏంటి, మీ జీతం ఎంత, ఈ డీటెయిల్స్ అన్ని వాళ్ళు అడగరు. ఒకవేళ ఈ డేటా గనక వాళ్ళ దగ్గర పెట్టుకొని రేపు పొద్దున మిమ్మల్ని ట్రేస్ చేయడానికి కానీ, మెయిన్ బయోమెట్రిక్స్ తీసుకోవడానికి రీజన్ ఏంటంటే ఎక్కడన్నా ఎప్పుడన్నా ఏదన్నా మీరు క్రిమినల్ రిలేటెడ్ యాక్టివిటీస్ లో గనక ఇన్వాల్వ్ అయితే అప్పుడు వాళ్ళకి డేటా గ్యాదరింగ్ కి ఈజీగా ఉంటుంది అనమాట. మిమ్మల్ని పట్టుకోవాలంటే ఈజీగా ఉంటుంది, వాళ్ళ దగ్గర అంత ఇన్ఫర్మేషన్ ఉంటుంది కాబట్టి. సో ఆ మెయిన్ రీజన్ కింద ప్లస్ డేటాబేస్ తోటి ఎప్పటికప్పుడు మ్యాచ్ చేస్తూ ఉంటారు. ఎక్కడన్నా ఏదన్నా ఇప్పుడు క్రైమ్ జరిగినప్పుడు పోలీస్ స్టేషన్కి వెళ్ళినప్పుడు వాళ్ళు ఫింగర్ ప్రింట్స్ తీసుకుంటారు కదా, ఇలా డేటా మ్యాచింగ్ టూల్స్ అనేవి రకరకాలుగా వస్తున్నాయి. తర్వాత ఇప్పుడు ఈ DHS, DOL వీళ్ళంతా లింక్ అప్ అయిపోయి అన్ని మొత్తం డేటాను షేర్ చేసుకుంటున్నారు. రేపు పొద్దున మీరు ఇప్పుడు 60,000 70,000 మీద ఉండి సడన్ గా H1 అప్లై చేసి 1,50,000 2 లక్షలు పెట్టి కన్సల్టెంట్ ద్వారా చేసినప్పుడు అప్పుడు కూడా మ్యాచ్ చేసుకొని మీ H1 రిజెక్ట్ చేయడానికి ఛాన్సెస్ ఉన్నాయి. అంతే తప్ప టార్గెటెడ్ గా USCIS వాళ్ళు మిమ్మల్ని భయపెట్టడానికో టెన్షన్ పెట్టడానికో మీ బయోమెట్రిక్స్ అయితే తీసుకోరు. మీరు ఎవరు ప్యానిక్ అవ్వాల్సింది ఏం లేదు. ఇందులో సింపుల్గా వెళ్ళండి, బయోమెట్రిక్స్ ఇవ్వండి. బట్ నా సజెషన్ మాత్రం ఎవరైనా సరే మీరు ఫేక్ పేరోల్స్ కనుక రన్ చేసుకుంటూ కన్సల్టెంట్ దగ్గర ఉంటే మాత్రం మీకు ఫర్దర్ డౌన్ ద లైన్ ఇబ్బంది పడే ఛాన్స్ అయితే ఉంది ఖచ్చితంగా. ఇప్పుడు కొత్త H1B రూల్ వచ్చింది కదా, ఏది 4 times లెవెల్ 4కి 3 times అలాంటి రూల్ వచ్చింది కాబట్టి మీకు సడన్ గా OPT నుంచో STEM OPT నుంచి ఒకేసారి మీరు అంత జంప్ శాలరీ తీసుకొని H1 అప్లై చేస్తే ఖచ్చితంగా దొరికిపోతారు. కాబట్టి రియల్ టైం జాబ్ ఎత్తుక్కోవటానికే మీరు ప్రయత్నం చేయండి.